మాట్లాడదాం ఇట్లా వచ్చేసారు మంచి ఎంకల్కి ఇట్లా రౌండప్ చేస్తే ఇట్లా వీడియోలు అందరం రాము కదా మంచిగా వచ్చేసారు. కూర్చుంటారా మంచిగా నిమ్మలా? సారీ బ్రో, తాకతుందా 15-20 నిమిషాలు నిమిషం మాట్లాడేంత అంతా టాపిక్ అర్థం కాలేదు చేయలేదు. చెప్పేసి సాగు చెప్పేసి మన ఛానల్ చెప్పేసి ఎంత మంది వచ్చిరా రా బ్రో, సిగ్గుపడకట్లా. మళ్ళా ఎవరు సిగ్గులేదు. షెడ్యూల్ వేసుకున్నప్పుడు ఇదే మాకు కావాల్సిన కంటెంట్. వచ్చిరా అందరూ ఈక్వల్ వచ్చేసారు బ్రో, అటు ఎక్కువ తక్కువ. జరా నాకు జాగిస్తారా? నన్ను లెంగుతారు పక్కనకి. కొడదాం అన్న. ముఖాలు వస్తున్నాయి అందరి తెలంగాణ అందరూ తెలంగాణ ఎవరు ఆంధ్ర లేదు, వెళ్ళిపోయారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేరు. అందుకని సో హలో గాయ్స్, మొత్తం మన తెలంగాణ యూత్ ఉన్నారు ఇక్కడ. అంటే తెలంగాణ ఇక్కడ ఉన్న పోరల్ని గ్యాదర్ చేసిన. సో బ్రో మీ పేరు? కార్తిక్, యోగి, ఆదిత్య, సాయన, సాయి అని అనిపించింది. బన్నీ. మీ పేరు బ్రో? సంతు, వినయ్ బ్రో, శివ, విన్ను, ఆకాష్, మళ్ళా ఆకాష్. సేమ్ నవ్వు కూడా చెప్పాలి. ఆకాష్. మీ పేరు? దీపక్, రాహుల్. సో అందరికీ హాయ్. సో ఇప్పుడున్న జనరేషన్లో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? గుద్ద సెక్కేస్తారు. అంతే పోరేలు. లవ్ వేస్ట్ అంతే. పైసలు కమాంచుకోరు బ్రో. ఆడు కట్టుకోలే మందిని ముంచి, మనం బి కట్టుకోవాలి. పైసలు కమాంచి పోరీలాగా పెడితే కథం వేస్ట్గా జిందగీ మొత్తం. ఇగో ఇది ట్యాంక్ బండ్ అంటే దాని కిందనే ఉంటాం ఎప్పుడు రామ్ మీదికి. ఇది ట్యాంక్ బండ్ అంటే దాని కిందనే ఉంటాం ఎప్పుడు రామ్ మీదికి. నీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ బ్రో. లవ్ ఏముంది బ్రో, చిల్గొట్టాల లైఫ్ అంతా అంతే. మళ్ళా అదే పొరికిచ్చే చాక్లెట్ అయి గమ్మున మందేసుకొని కూర్చొని అలా అంతే కదా. పొరికిచ్చే చాక్లెట్ అయి గమ్మున మందేసుకొని కూర్చొని అలా అంతే కదా. మంది బాయ్ బ్రేకప్ లో మొత్తం మందు కూడా తాగుతారు మా వాళ్ళు. ఇగో అదే ఉంది ఇప్పుడు. నీ ఒపీనియన్ లవ్ మీద? ఏం లేదు. సిగ్గుపడుతున్నట్టు మధ్యలో నలుగురు పోరీలు భయ, నాకు అర్థం. నలుగురు పోరీలు భయ, నాకు అర్థం. నలుగురు పోరీలు భయ, నాకు అర్థం. ఈ వీడియో చూసి బ్రేకప్ చెప్తాను భయపెడుతున్నావా? కాదు ఎవరు లేరు. అంటే నాకు లవ్ చేయలేదు, ఇంట్రోవర్ట్ యాక్చువల్లీ. నాకు లవ్ అంటూ నేను దిగలేదు. అంట్లో దిగిసిన వీళ్ళందరూ దిగారు కాబట్టి ఇలా తెలుసు, మనం దిగలేదు. ఇంకా వీడియో అయిపోయే లోపల ఎక్స్ట్రావర్ట్ చేస్తాను. ఓకే, లవ్ గురించి మంచిగా చెప్తాడు అన్నాడు. నేను చెప్తా, ఆడు చెప్తాడు, నాకన్నా మంచిగా చెప్తాడు. వేస్ట్ అన్న లవ్, తినొద్దులేసాలా అంతే. ఓకే నా గలీజ్ అంటే ఓకేగా అన్ని మాట్లాడితే వీళ్ళని అడగా. ఎందుకంటే మా గ్యాంగ్లో ఇడే ఫస్ట్ ఫాదర్. సో గాయస్, ఈయన గురు అంట గ్యాంగ్ కి. అంతేం లేదన్నా, అంత వాడు గురువు కాదు, గ్యాంగ్ లీడర్. అంతేం లేదన్నా, అంత వాళ్ళే. లవ్ మీద మీ ఒపీనియన్ బ్రో? మంచిదేనా, మంచోళ్ళు లాగే అంతసేపు మంచోళ్ళు, వేరే వాళ్ళు లాగే అంతసేపు ఇక లైట్ టైం పాస్. ఒక పిల్లని ప్రపోజ్ చేస్తే మంచిదా చెడ్డ అని తెలుస్తుంది అసలుకి? మా అంటే ఒక 1 వీక్ పైసలు పెడితే మంచిగా ఉంటుంది. పైసలు లేనప్పుడు ఫోన్ చేసి పైసలు కొట్ట అంటే లే అంటే కథం రైట్ కొట్టలేదు. పైసలు కొట్టాం అట్లా? నేనైతే ఎవరు కొట్టలే బ్రో. నీకు కొట్టిరా? నాకైతే ఇచ్చిర్రు. నేను నార్మల్గా మాట్లాడినా, ఉన్నది చెప్తున్నా, లేనిదేం చెప్తారే అంతే. నా దగ్గర ఉన్నప్పుడు తీసుకొని తినిపిస్తా అన్నీ చేస్తా. నా దగ్గర ఉంటే అందరు పెడతా, లేకపోతే గమ్మున అయిపోతా. పేర్లు బయట పెట్టొద్దు, అట్లా పెట్టొద్దు. కరెక్ట్ పాలసీ. సో అబ్బాయిలు లవ్ లో ట్రూ ఉంటారా, అమ్మాయిలు ట్రూ ఉంటారా? అబ్బాయిలు ఉంటారు. అందుకనే మందు కింద అన్నీ అలా అనా పూరీలు ఏంది అవసరంకి వస్తాయి పోతాయి.
అవసరంకి వస్తాయి పోతాయి. తర్వాత కొంతమంది ఉంటారా అంటారు నాయనా, నేను అర్థం చేసుకున్న వాళ్ళు దొరకాలి. ఇప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఇప్పట్లో దొరక అర్థం చేసుకున్న వాళ్ళు దొరకాలి. ఇప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఇప్పట్లో దొరకరా. నాకు కష్టం అయిపోయింది, వేస్ట్ వేస్ట్. ఇప్పట్లో ఎవరంటారు, అమ్మాయిలా అబ్బాయిలా? ఏది లవ్లా జెన్యున్ ఎవరు ఉంటారు? అబ్బాయిలే ఉంటారు, అబ్బాయిలే కంపల్సరీ. అబ్బాయిలే బాయ్స్ ఉంటారు. సో ఒక రోజు మీరందరూ గర్ల్స్ లా మారే ఛాన్స్ వచ్చింది. లైక్ మనకి జెండర్ చేంజ్ అయిపోయింది. ఒకటి అట్లా ఛాన్స్ వస్తే ఏం చేస్తాను? నేనైతే ఫస్ట్ ఉరేసుకోలే ఫస్ట్ ఉరి తర్వాత ఏదైనా అందరికి ఇస్తా. ఫస్ట్ మెంతి గేడాడు భయ ఇద్దరు పోరీలు పెట్టుకొని మళ్ళీ ఆంటీలు అని చెప్పి పోతారు రాత్రిలో. ఇద్దరు పోరీలు పెట్టుకొని మళ్ళీ ఆంటీలు అని చెప్పి పోతారు రాత్రిలో. మెయిన్ క్యాండిడేట్ భయ. ఏం చేస్తావు బ్రో ఒక రోజు అమ్మాయిలా మారే ఛాన్స్? ఏం చెయ్య బ్రో, ఈడ అమ్మాయిలక్క మారితే ఈ లోడ్లరు మళ్ళా. నేనైతే ఫస్ట్ చున్నేసుకుంటా అమ్మాయిలాగా నాకు ఛాన్స్ వస్తే నేను నెక్స్ట్ జనరేషన్లో పుట్టుంటే ఫస్ట్ నేను చున్నేసుకుంటా. ఫ్రాక్ వేసుకోరా. కరెక్ట్ చెప్పిండ్రు రాడు, చున్నీ వేసుకోవాలా. ఇవన్నీ చెప్పొద్దు. మన గలీజ్ పేరు వస్తుంది, మళ్ళా గలీజ్లో అనుకుంటారు. సింపతితో కొడుతుండు అమ్మ. అరే అన్న ఏదున్నా జెన్యున్ చెప్పాలా. నువ్వు అన్న ముంగట ఒకటి వెనకలో ఒకటి చెప్పొద్దు, ఏదున్నా జెన్యున్ చెప్పాలా. సో ఈ బాక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కదా, ర్యాపర్స్ ఉన్నారా? మావాడు వాడతాడు, ర్యాప్ కొట్టారు కదా పాట పాడితే. లేదన్న చేయలే ఇంకా. బ్రో చెప్పాలా, ఒక మాట చెప్తా. మన టాలెంట్ దేవుడు ఇస్తే టాలెంట్ చూపించుకోవాలి. ఇప్పుడు టాలెంట్ లేని వాళ్ళు ఏడుస్తుడా ఎవరైనా? నేను పాడతా కానీ ఏం రాయలే నేను. సరే మన పాట పాడతాడు, బీట్ కాపీరైట్ వస్తుంది అట్లా. లేదు మనం ఓన్ గా వాడతాడు అన్న. ఓన్ గా వాడని లేదు, ఏం లేదు. అరే వాడు అరే అందరు ఎంకరేజ్ చేయరు మనల్ని. అరే రాకుండా వేరే ఏదైనా చెప్పానా? టాలెంట్ ఉందే చూపించుకోనికి ఇద్దాను. ఏం లేదు. అయ్యా నువ్వు కూడా ఆడు మళ్ళీ నెగ్గునున్నా కాలు చేతులు. అంతే కదా. సరే మనోడు ఒక్కడు వాడాడు, మనంతో ఇంకొకరు వాడారు. నాకు వస్తే నేను వాడుతున్నా, ఎంత సిగ్గే వాడానా నేను. నాకు రాదు. నీకు సింగర్ కావాలా అన్న? సింగర్స్ ఎవరు లేరు. మా సింగర్ ఇంటికాడ ఉండానా? సింగర్ ఇంటికాడ టాలెంట్ ఉందా మీ దగ్గర వాళ్ళ దగ్గర? లైక్ ఒక యూనిక్ టాలెంట్. నీకు ఏం టాలెంట్ వాళ్ళు చెప్పానా? డాన్స్. దానికి మించి ఉంది, దాన్ని మించి చెప్పు. మించి చెప్పానా? ఏముంది అదే ఎప్పుడు టాలెంట్ పాట అంటే లేదంటే పాట అంటారు సిగ్గు ఒక టాటా మిషన్ తీసుకురా, టాటేస్తారు నీకు. ఒక టాటా మిషన్ తీసుకురా, టాటేస్తారు నీకు. ఇగో నీ కెమెరా ఉంటే మనోడు ఫోటోషూట్ చేస్తాడు. ఇగో నీకేం పని లేకపోతే మీరు పట్టుకొని పోవాలా. ఇగో పందిర్లు ఉంటే తీసుకొని పో. ఇగో వస్తా డీజే ప్లేయింగ్ కావాలంటే నేను పిలవాలా? ఈయన ఏం చేస్తారా? ఏం లేదు, ఇవానా ఫోటోగ్రఫీ అంటే మనోడు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మొత్తం. యో ఈయన అవినాష్ కాలేజ్ రౌడీ షీటర్ అట్లాంటివి డీలింగ్లు వేస్తాడు అన్న. ఇగో మెయిన్ ఈడు సీతాఫల్ మండి, చిల్క వరస్ కూడా, శివాజీ స్టాచ్యూ. బట్టల్ షాప్ అంటే ఫేమస్ మనం బటన్ షాప్ అన్న, బటన్ షాప్. చెప్పురా మీ డీటెయిల్ చెప్పు. అన్న నంబర్ చెప్పు. ఏం నా నంబర్ 9300995815. ఒక్కటి అడుగుతా, ఇటు జిమ్కి పోతుందంటే ఇడు హైట్ ఎంత ఉందని? జిమ్కి పోతుందంటే ఇడు హైట్ ఎంత ఉందని? ఈడో జిమ్కి పోతుండంట. జిమ్ డంబర్స్ లేవాడితే ఇంకా పొట్టిగాడ. ఇక ఇంకి పిల్ల దొరకాలంటే జబర్దస్త్ చుట్టూ తిరగాలి. చుట్టూ తిరగాలి. జిమ్కి వెళ్తాడు కదా, నువ్వు నీ లక్కీ నెంబర్ రేపు పుషప్ చూపిస్తాం. నా లక్కీ నెంబర్ 30. అరే 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 టీషర్ట్ ఎందుకు ఇస్తున్నావు? టీషర్ట్ ఇప్పక్ వద్దురా, ఖరాబ్ అవుతుంది. వద్దు
సరే నీకు 10 కొట్టు. నాకు నువ్వు కొట్టు నేను ఎన్ని గంటలు కొడతా నాకు నువ్వు కొట్టు నేను ఎన్ని గంటలు కొడతా 30 Right. 30 Right. చలో కుడదాంరా చలో 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 అన్న ఇంకా స్టార్టింగ్ అయింది మళ్ళా నీ 10 అయిపోయినాయి 10 అన్నారు అన్న చెప్తలేడా నాడు ఎన్ని ఇట్స్ ఓకే నువ్వు బాగుంటున్నావు బ్రో ఉంది దమ్ముంది పాట వాడు బ్రో నువ్వు నువ్వు వేరేదేదని అడుగు ఏం చేస్తా నీకు ఇంకా టాలెంట్ ఏముంది మనకున్న టాలెంట్ చూపించాలా బ్రో వీళ్ళందరికీ టాలెంట్లు ఒకళ్ళరు పోదాం వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి అందరికీ టాలెంట్ కానీ బయట పెట్టలేకపోతున్నాం నీలాంటి వాళ్ళు వస్తే అందరు పెడతాం టాలెంట్ స్కూలే ఉందంటావు ఎక్కడ టాలెంట్ స్కూల్ ఉంది అన్ని ఉన్నాయి ఇంట్లో నీకు నచ్చిన ఒక అమ్మాయి పేరు బ్రో నాకు ప్రీతి 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 ప్రీతికి ఒక మెసేజ్ పాస్ ప్రీతి వీడియో ఇస్తుంది కమాన్ తగ్గొద్దు నువ్వు సరే వేరే పేరు చెప్తాను సరే వేరే పేరు చెప్తాను అన్నా వద్దు షెర్లీ షెర్లీకి ఒక మెసేజ్ ఎక్కడున్నా మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంతే నేను లేకపోయినా అంతే అదొకటే ఇప్పుడు ఒక మాట మన బాయ్స్ ఎవరైనా కానీ బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకుంటాం మనం అమ్మాయి ఎట్లా అనుకుంటారా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలియదు కదా అన్న వాళ్ళు నన్ను తప్పు అనుకొని చెడు అనుకోని నా ఇన్నర్ ఫీలింగ్ ఏంది నేను చెప్పేసిన అంతే అయిపోయింది వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే రా బ్రో ఇట్రా సిగ్గపడుతున్నావు అన్నాడు నువ్వు రా బ్రో నువ్వే గ్యాంగ్ లీడర్ ఇప్పుడు నీకు నచ్చిన ఒక అమ్మాయి పేరు చెప్పు ఏ మనకి ఏ అమ్మాయి నచ్చలేను ఇప్పటిదాకా అట్లా కాదు బ్రో ఇప్పుడు కొన్ని పేర్లు వింటే మనకు చిరాకు పేర్లా నీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పాలని చెప్పు నీకు నచ్చిన ఒక అమ్మాయి పేరు అరే వద్దానా ఒక్క నిమిషం అట్లా ఆపనా హలో రెబల్ మూవీలో వస్తారు కదా చెప్పా సో ఇప్పుడున్న జనరేషన్లో బ్రో స్టార్ట్ చేసామా చలో చలో 1 సెకండ్ ఇప్పుడున్న జనరేషన్లో బ్రేకప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు వేరేతో లేచిపోవడే ఇగో అన్న ఒకతోని ఇప్పుడు నీతో రిలేషన్లో ఉన్నప్పుడు నీకు నాకు తెలుస్తానే అండర్స్టాండింగ్లో ఉంటేనే మనం ఉంటాం థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా కొట్లాటలు స్టార్ట్ అయిపోతాయి వానికి ఒక చిన్న మెసేజ్ పోయినా అని కొట్లాట స్టార్ట్ అవుతుంది అది ఏందవుతుంది అది లొల్లి మొత్తం మారి అది బ్రేకప్ అది ఇంతే ఉంటుంది అన్న ఇంకేం ఉండదు అంతే ఇట్లాంటి థర్డ్ పర్సన్స్ ఏం చేస్తే మంచిగా ఉంటుంది మధ్యలో వచ్చి పుల్లలోటి బ్రేకప్ చేపిస్తాడు అన్న వచ్చేటోడు వస్తూనే ఉంటాడు అన్న పిల్లకి మనం కరెక్ట్ పెట్టుకోవాలా పిల్లని కరెక్ట్ పెట్టుకున్నాం అనుకో ఆ పిల్లవాడిని ఇగ్నోర్ చేయదు అంతే సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఒక పర్సన్ మన దిల్కి బాగా కనెక్ట్ అయిన ఒక పర్సన్ ఉన్నారా చాలా మంది ఒక్కళ్ళు ఉంటారు అంతా నేను బాయ్ని నేను ఫ్రెండ్షిప్ చేసిన ఒక్కళ్ళు ఉంటారు మనకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు దీపక్ అన్న ఎవరు దీపక్ అరే మ్యూజిక్ వేయండి రా మజాక్ ఆడకరా సో నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా బెస్ట్ ఫ్రెండ్ బాగా కనెక్ట్ అయిన నువ్వు ఎప్పుడైనా ఈయనని బాగా నమ్మి ఒక మూమెంట్లో దోకేసిన మూమెంట్ ఉందా దీపక్ నీకు అన్న ఎన్నో రోజులు ఉన్నాయి అన్న బండి ఇవాళ రాత్రి ఫోన్ చేసి రేపు పొద్దున బండి ఇస్తా అంటే ఇస్తా అని కథ 6 గంటలకు గ్యాప్ ఫోన్ లేపడా అయిపోయింది ఇక ఆనిన్కి ఫోన్లు కొట్టుకుంటూ కూర్చోవాలి మేము నీకు మూమెంట్ ఉంది అట్లా ఎప్పుడైనా మనోడే పెద్ద దొంగ ఏం చేసిన అడగాను ఒకసారి ఏం విషయం మంచిగా ఉంటాం మనం అట్లా ఏముండదు మంచి బాండింగ్ అట్లా ఏముండదు ఫ్రెండ్స్ అన్నప్పుడు కామన్ అవన్నీ మధ్యలో కొన్ని అవుతాయి అంతే కానీ ఇంత తిరుగుతున్నా అనగానే మా ఇంట్లో వద్దంటురానా మా ఇంట్లో అంటారు వీని ఇంట్లో అన్నారు అది మా ఇంట్లో అంటారు అరే మొన్ననే పోలే వీళ్ళ ఇంటికి నేను పోలే రాలే సరే ఎవరిని ఫోన్ చేయి ఇప్పుడు మీ మమ్మీకి నేను మాట్లాడతా సరే రైట్ ఇప్పుడు ఒక డేర్ ఇస్తా ఇక్కడ ఒక పర్సన్ సెలెక్ట్ చేద్దాం ఓకే అన్న చెప్పు సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లోకి కానీ లేకపోతే వాళ్ళ
బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఫుల్ తాగేసిన వీడు ఏం బాధ ఉందో తెలియదు, ఫుల్ తాగేసిన ఏడుస్తున్నాడా, ఏం చేయాలో చెప్పని అడుగుదాం. ఎవరిని అడుగుదాం? నేను చెప్తా గానా సెలెక్ట్ చేయి. ఇప్పుడే మ్యాజిక్ మూమెంట్ తాగుదామన్నావు కదరా, ఇప్పుడే మ్యాజిక్ మూమెంట్ తాగుదామన్నావు కదరా. ఈడా అద్దు ఈ రాత్రి అలా కొద్దురా భయ్, ఇంట్లో టెన్షన్ పెట్టద్దు మనం. అంతే. అయితే బన్నీ అరే మీ మమ్మీ నార్మల్ డైరెక్ట్ మనోడు అంకుల్ డైరెక్ట్ ఆంటీ అంకుల్ ఆంటీలతో అన్న అందరికి ప్రాబ్లమే అట్లా కాల్ చేస్తాం. సరే మరి ఏం చేద్దాం మరి? సరే ఒక బాయ్స్ ఫ్రెండ్స్కి కాల్ చేద్దాం. మన అంటే రైట్ కదా. సరే అన్న. ఒకరికి కాల్ చేద్దాం, నీ ఫ్రెండ్స్ దగ్గర ఒకరికి కాల్ చేయి, పైసలు అడుగు. అరే అర్జెంట్ నా పెట్రోల్ అయిపోయింది రేడా, వాళ్ళు చెప్పే మాటలు రికార్డ్ చేద్దాం. ఫస్ట్ మా వాళ్ళ నోట్లకైతే గలీజ్ మాటలు వస్తాయి బ్రో. ఇదే కావాలా ఫోన్ చేయి. కావాల్సింది ఎవరు చేస్తున్నావు? అవి చూస్తున్నా కదా. చూడాలన్నా ఎవరికి కొట్టాలా అర్థమైతలే. ర్యాండమ్ ఇట్లా నువ్వు కనీస పైనకి ఓ పేరు సెలెక్ట్ చేసి అన్నకన్నా ఫోన్ చేయి. అన్నకి, అక్కకి, తమ్మునికి, చెల్లికి ఎవరికని వద్దు అట్లా అట్లా ఇంట్లో వద్దు మనకి. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా. ఎవరికి రా రోహిత్ బాబు అంజర్ స్పీకర్ రోహిత్ బాబు హలో హలో ఏడున్నావు? రియాబ్లు ఉన్నావా? కాదు, ఒక చిన్న హెల్ప్రా పోయి. ఇక టైం వన్ మీద బండ అయిపోయిందిరా, ఒక 100 రూపాయలు కావాలా? టైం వన్ మీద బండ అయిపోయిందిరా, ఒక 100 రూపాయలు కావాలా? నీ పొట్ట చూసుకున్నారా బై, ఇక్కడ రోడ్డు మీద ఉన్నారా, కొట్టురా ఒక 100 రూపాయలు. నా నెంబర్కే కొట్టు. మచ్చా థ్యాంక్స్ రా. మన వీడియో చేయడం వల్ల చూసిన 50 రూపీస్ ప్రాఫిట్ ఇప్పించిన అట్లుంటే. నెక్స్ట్ షోలు నువ్వు సెలెక్ట్ చేయి బ్రో. నువ్వు డేట్ తీసుకున్నావు, ఇంకోని సెలెక్ట్ చేయి మీ గ్యాంగ్లో. వాళ్ళు ఫోన్ చేయాలి ఇప్పుడు. ఆకాష్ కమ ఆకాష్ చేసి క్లాప్ చూడండి, అందరూ క్లాప్ చూడండి. ఫోన్ చేయాలా? ఒకరికి ఫోన్ చేయి, ట్యాంక్ బండ్ మీద ఉన్న పెట్రోల్ అయిపోయింది, నీ ఇష్టం ఎంత అడుగుతావు కొంటారా నవ్వడు చూద్దాం. ఏమైనా చేసి చదువుతుంది అది. వద్దు ఫోన్ అందరు ఇన్ని ఉన్నారా అన్న, వాళ్ళు ఫోన్ చేయాలా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేయకు నువ్వు. అదే అంటున్నా. చలో జల్దీ సెలెక్ట్ చేయి. చూస్తా ఒక్క సెకండ్ అన్న. చలో జై సతీష్. ఇప్పుడు సతీష్ బాబు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది? ఏమంటాడు అంటావు? కొడతాడు, కొట్టేస్తాడు. మ్యాక్స్ ఉంటే కొడతాడు అన్నాడు, ఉంటే మాత్రం లేకపోతే కొట్టేస్తాడన్న, లేకపోతే లేవు అని చెప్తా. లేవురా అని చెప్తా. హలో ఏడున్నారా? ఏడిపోయినా ఇంతసేపు వచ్చి వెళ్ళిపోయాను. సరే అని టైం మీకు వచ్చినామరా భయ్, బండ్లో పెట్రోల్ అయిపోయింది, 100 రూపాయలు ఉంటాయి కొట్టుగా. వద్దు ఫోన్ చేస్తున్నావు ఒక్క సెకండ్. మాకు మకర దోస్తులు కావాలి. మాకు అడగంగానే వేస్తే ఎట్లా? మకర దోస్తులా అన్న? ఇక మకర దోస్తులు అంటే దోస్తులు అంటే ఉన్నాడు ఒకడు. అరే అన్న పెట్టాక సరే